గుంటూరు జిల్లా కాకుమాను మండలం అబ్బాపురం జన్మభూమి సభ రసభాసగా మారింది. జడ్పీ చైర్మన్ జానీమోన్, మంత్రి రావెల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు నేతల అనుచరులు, కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకుంటూ గుంటూరు జిల్లా కాకుమాను మండలం అబ్బాపురం జన్మభూమి సభ రసభాసగా మారింది. జడ్పీ చైర్మన్ జానీమోన్, మంత్రి రావెల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు నేతల అనుచరులు, కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకుంటూ నానా బీభత్సం సృష్టించారు. ఈ బీభత్సానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఎందుకు గొడవ జరిగింది అక్కడ? కాకుమాను మండలం అప్పాపురం జన్మభూమి గ్రామ సభ రసాబసగా మారింది. ఒక్కసారిగా రెండు వర్గాలకు సంబంధించిన టీడీపీలోని కార్యకర్తలు ఘర్షణకు దిగటం, కుర్చీలు విసురుకోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. అయితే దీనికి అంతటికి కూడా గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ జానీమోన్, మంత్రి రావెల కిషోర్ మధ్య నెలకొన్న విభేదాలే కారణంగా తెలుస్తున్నాయి. గత కొద్ది కాలం క్రితం మంత్రి రావెల అనుచరులు తనపై దాడికి యత్నించారని చెప్పేసి చైర్మన్ జానీమోన్ ఆరోపించడం, ఆ తర్వాత అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యంతో ఇరువురు మధ్య కూడా రాజీ కుదిర్చారు జిల్లా నేతలు. అయితే ప్రస్తుతం గ్రామ సభ జరుగుతున్న కాకుమాను మండలం అప్పాపురం కూడా ప్రతిపాడు నియోజకవర్గంలోనే ఉంది. ఈ గ్రామానికి సంబంధించి కాకుమాను జడ్పీటీసీగా ఉన్న జానీమోన్, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమోన్ సభకు హాజరవటం, సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై పూర్తి విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గతంలో కొంతమంది మంత్రికి అనుచరులు తనపై ఈ విధంగా దాడికి యత్నించారని చెప్పేసి ఆరోపణ చేసిన తర్వాత ప్రత్యారోపణకు దిగటం, తనపై కావాలని చెప్పేసి కామెంట్స్ చేశారని చెప్పి జిల్లా చైర్మన్ సభలో ప్రసంగించడంతోనే ఒక్కసారిగా కార్యకర్తలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రావెల సంబంధించిన అనుచరులు కూడా ఆ సభలోనే ఉండి జడ్పీ చైర్మన్ గా ఉన్న జానీమోన్ ఆ విధంగా వ్యాఖ్యానించడానికి తప్పుపట్టారు. తాము ఎవరికి కూడా వత్తాసు పలకలేదని, అలాగే మంత్రి అనుచరులం కాదని, గ్రామ సభ నిర్వహించే సమయంలో పార్టీలో ఉన్న విభేదాలను తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక్కసారిగా కూడా వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే జానీమోన్ కు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడే ఉండటం, వారు కూడా మంత్రి రావెలకు సంబంధించిన కార్యకర్తలతో ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఒకరి మధ్య ఒకరికి ఘర్షణ జరిగింది. మరోవైపు కొంతమంది కుర్చీలు అడ్డుగా ఉండటంతో కుర్చీలని తీసుకొని దాడికి దిగటంతోనే మొత్తం కూడా రసాబసగా మారింది. అదే సమయంలో అక్కడే పోలీసులు, కాకుమానికి సంబంధించిన పోలీసులంతా కూడా ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను కూడా శాంతింపు చేయడంతో తర్వాత సభ వద్ద ఘర్షణ వాతావరణం మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోయి శాంతి నెలకొంది. అయితే ఈ వివాదం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కార్యకర్తలు భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అబ్బాపురం జన్మభూమి సభ రసభాసగా మారింది. జడ్పీ చైర్మన్ జానీమోన్, మంత్రి రావెల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు నేతల అనుచరులు, కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకుంటూ నానా బీభత్సం సృష్టించారు.
ఈ అంశంపై మనతో మాట్లాడడానికి జెడ్పీ చైర్మన్ జానీమూన్ ఫోన్లలో ఉన్నారు. జానీమూన్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడ గొడవ పడాల్సి వచ్చింది? అక్కడ నేనైతే ఏం చేయలేదండి. నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ విధంగా వర్క్స్ అనేది కొంత ఆలస్యం ఇచ్చామని చెప్పి అందరు బాధపడుతున్నారని చెప్పి మామూలుగా నేను వర్క్స్ ఇచ్చాను, మీకు మీ లోకల్ వాళ్ళే సరిగ్గా చేయించుకోవట్లేదు నా చేత అని చెప్పి చెప్పాను. వీరే చౌదరి గారు అని చెప్పి ఒక అతను ఉన్నాడు, అతనే కావాలని చెప్పి వాళ్ళందరినీ అరేంజ్ చేయించాడు. అదేంటంటే మినిస్టర్ మనుషులు అంటున్నారు. మినిస్టర్ గారికి దీని గురించి అసలు తెలియదు. హలో, అంటే గతంలో మీరు రావెలతో వాగ్వాదం అనేది జరిగింది, ఆ తర్వాత మళ్ళీ అది సమస్య పోయింది. దానికి సంబంధించి మీరు ఒక కమెంట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఏంటండి, గతంలో మంత్రి గారితో జరిగిన గొడవకు సంబంధించి అంటే మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టారని మీరు మాట్లాడడం వల్ల ఇది జరిగిందని అన్నారు. లేదండి, అసలు దాని గురించి అయితే టాపిక్ అనేది రాలేదు. అసలు దానికి దీనికి అనేది సంబంధం లేదు. వీళ్ళు కావాలని చెప్పి లోకల్లో నలుగురిని నించోబెట్టి వాళ్ళతో గొడవ చేయించారు. నా మీద దాడి చేయడానికి, నన్ను తిట్టడానికి, ఈ విధంగా బ్యాడ్ వాట్స్ తో వాళ్ళందరూ ఈ విధంగా ముందుకు రావడం అనేది జరిగింది. అంటే ఎవరు చేయించారు, మీకు తెలుసా వాళ్ళెవరో? వీరే చౌదరి అనే ఒక పెద్ద ఆయన ఉన్నారండి, లోకల్ అప్పాపురం అతను. అంటే మీ మీద డైరీ మాజీ చైర్మన్ వీరే చౌదరి గారు. ఓకే, అంటే మీ మీద ఇలా దాడి చేయించడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? దానికి కారణం అనేది అయితే నాకు కూడా తెలియదండి. వాళ్ళందరూ అతను ముఖ్యంగా వీరే చౌదరి అనే అతను నా మీద పగతో ఉన్నాడు. ఎందుకు పగ అనేది తెలియదు మాకు. అతనే మెయిన్ చేయించింది, టార్గెట్ అతనే చేయించింది నా మీదకి. అంటే వీరే చౌదరి అనే వ్యక్తి దాడి చేయించినప్పుడు మీ వర్గానికి మంత్రి రావుల వర్గానికి మధ్య గొడవ ఎందుకు? అంటే నా మీద వచ్చేదానికి మా వాళ్ళు కూడా వచ్చి నిలబడ్డారు. ఏంటి అసలు ఏం లేకుండా అమ్మాయి మీదకి ఎందుకు పోతున్నారని చెప్పి మా వాళ్ళు కూడా రావడం జరిగిందండి అక్కడికి, స్టేజ్ దగ్గరికి. ఆల్రెడీ గతంలో మీరు కాంప్రమైజ్ అవ్వడం జరిగింది, మంత్రి గారికి మీకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పడం జరిగింది. మరి ఈ తాజాగా జరిగిన ఇష్యూ ఏంటి, ఏమంటారు మీరు? దానికి దీనికైతే సంబంధం లేదండి. మా మంత్రి గారికి అయితే దీని గురించి అసలు తెలియదు. మంత్రి గారు అసలు దీంట్లో లేరు. మంత్రి గారికి ఏం తెలియనప్పటికీ మరి మీ వర్గానికి మంత్రి గారి వర్గానికి మధ్యలో ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? అంటే నేను దాని గురించి అయితే ఏం చెప్పదలుచుకోలేదండి. రైట్, థ్యాంక్ యూ జానీమూన్ గారు.